సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మహిళలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, సంఘాలను బలోపేతం కొరకు ప్రతి నెల సభ్యులతో రూ. 100 పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లాలో మాత్రం ఒక విచిత్రమని చెప్పొచ్చు. ఎందుకంటే గత పీడీ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు పీడీ అప్పారావు గారు ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సంఘాలలో మాత్రం మా దృష్టికి వచ్చింది ఏంటంటే సుమారు 28 నుంచి 30 సంఘాల వరకు కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మిగతా సభ్యులు కూడా సంఘంలో జాయిన్ అయితే ఇబ్బంది పడుతున్నారు. అదే విషయం తెలుసుకునేందుకు మనం గ్రామీణాభివృద్ధి అధికారి అప్పారావు గారు సార్ నమస్తే సార్. మా దృష్టిలో కొన్ని సంఘాలు డబ్బులు ఎగ్గొడుతున్నారు, ఇంతవరకు కూడా రికవర్ చేయడం మా దృష్టికి వచ్చింది. దాని మీద ఏం చూస్తున్నారు? యాక్చువల్ అంటే మాకు ఒక 8 సంఘాల వరకు మా నోటీసులోకి వచ్చింది. సో మాకు 4 సంఘాలు అయితే కలెక్టర్ నోటీసులు కూడా పెట్టడం జరిగింది. 4 సంఘాల మీద ఏదైతే గోరట్ట కావచ్చు, బోలపల్లి కావచ్చు, పత్రపాలెం కావచ్చు, ఈ సంఘాల విషయాలకు వచ్చినప్పటికీ గౌరవ కలెక్టర్ గారు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సంఘ సభ్యుల అమౌంట్ మిస్యూజ్ చేశారో ఆ సభ్యులు విఓఏలు కావచ్చు, సంఘంలో సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన వాటిని ఆర్ఆర్ యాక్ట్ పెట్టా సరే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సిందిగా సార్ సూచన ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మీ చర్య తీసుకుంటాం తప్ప ఎటువంటి పరిస్థితుల్లో సభ్యుల అమౌంట్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. ముఖ్యంగా హుజూర్నగర్ విషయానికి వస్తే బతులపాలెం ఏరియాలో ఆమె ₹1,00,000 మాత్రం రికవర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆమె మీద ఎలాంటి క్రిమినల్ కేసులు కావచ్చు, లేకపోతే రికవర్ చేయడం జరగలేదు. దాని మీద ఏం చూస్తున్నారు? అంటే మనము ఫస్ట్ వెరిఫై చేసామంటే రికార్డ్స్ వెరిఫై చేస్తే 5 lakhs వరకు మిస్యూజ్ చేసినట్టు తేలింది. దానిలో భాగంగా ₹1,00,000 కట్టింది. రిమైనింగ్ అమౌంట్ ఆమె నేను శ్రీనిధి వాళ్ళకి పే చేశానని చెప్తుంది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కొంత టైం ఇవ్వండి సార్ అని అడిగింది. యాక్చువల్గా ఆమె కొంత టైం ఇచ్చాము. ఈ లోపల ఒకవేళ ఆమె కనుక చెల్లించకపోతే క్రిమినల్ చర్య తీసుకోవడం కూడా అంటే కొంత టైం అంటే ఏ టైం వరకు ఆమె మీద మీరు యాక్ట్ తీసుకునే అవకాశం? అంటే అంటే యాక్చువల్గా ఆమె అడిగిన టైం కూడా అయిపోయిందండి. ఫర్దర్గా మేము ఆమె మీద వివోలే ఎవరైతే గ్రామ సంఘం ఉందో ఆ సంఘం వాళ్ళకి క్రిమినల్ కేసు పెట్టే అధికారం ఉంది. ఎందుకంటే విఓఏని అపాయింట్ చేసుకునే అధికారం వాళ్ళకే ఉంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టే అధికారం కూడా వాళ్ళకే ఉంది. ఆ రకంగా పెట్టమని చెప్పి మేము చర్యలు తీసుకుంటాం. ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. ఇదేమి కాకుండా ఇప్పుడు గోరెట్ల కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఉత్సవాల విషయంలో కనిపిస్తే పోలీసులు ఏమంటున్నారు అంటే ఎవరైతే ఉన్నారో సభ్యులు కాకుండా అధికారులు పెట్టి మేము కేసు తీసుకుంటామని చెప్తున్నారు. మీరేమో సభ్యులు తీసుకుంటే సభ్యులు చేయొచ్చు అని చెప్తున్నారు. మరి మీరు ఇస్తున్నారా కేసు చేస్తే సభ్యులు చేయొచ్చు? అంటే యాక్చువల్గా సంఘాలకు సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం అయితే సంఘ సభ్యులకి అధికారం ఉంది, విఓఐని అపాయింట్ చేసే అధికారం కూడా ఉంది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ ఆధారాలు కానీ స్పష్టంగా పోలీసు వారు ఎవరు నడిస్తే వాళ్ళకి ఇస్తాము. ఆ రకంగా చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే విఓఐని అపాయింట్ చేసేది విఓ గ్రామం, అంటే అందులో ఎవరు తప్పు చేస్తే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ పరిధిలో చేస్తాము. అదే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎం కావచ్చు, సీసీ కావచ్చు, లేకపోతే శ్రీనిధి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, అధికారులు ఎవరైనా చేస్తే మాత్రం మేము కేసు పెట్టడానికి వీలుంటుంది. విఓఏలు కన్సల్ట్ అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు ఉంటే వాళ్ళకి అధికారం ఉంది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ అన్ని కానీ మేము పోలీసు వారితో తప్పనిసరిగా వాళ్ళకి అందజేయాలి. సార్, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని సంఘాలు రన్ అవుతున్నాయి? ఎంతమంది సభ్యులు ఉన్నారు? సూర్యవ్యాప్తంగా అంటే 17,526 సంఘాలు ఉన్నాయి. వాటిలో మొత్తంగా 1,82,000 మంది సుమారు సభ్యులు ఉన్నారు. ఇంకొక 9,000 మంది సభ్యులు కొత్తగా ఇంక్లూడ్ చేయాల్సింది ఉంది. మేము వాళ్ళ మెంబర్షిప్ చేపిస్తాము. సంఘాలు కానీ సంఘ సభ్యుల పనితీరులో కానీ ఎటువంటి మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళందరితో ఈ మధ్యనే మేము విఓఏలు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎక్కడన్నా విఓఏలు కానీ ఎటువంటి తప్పు చేసినా కూడా చర్య తీసుకోవడం కానీ ఎవరికాడ వాళ్ళకి శాలరీస్ ఇచ్చే విషయంలో కానీ మానిటరింగ్ చేసే విషయంలో కానీ ఏపీఎంసీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తదుపరి మళ్ళా విఓఏలు అందరి కాడ వాళ్ళకున్న అధికారాలు ఏమేంటి అనేది స్పష్టంగా గైడ్లైన్స్ కూడా రీసెంట్గా గౌరవ కలెక్టర్ గారి సంతకంతో వాళ్ళందరికీ వాళ్ళకున్న అధికారాలు పరిమితులు ఏంటి అనేది కూడా పంపించడం జరిగింది. దాని ప్రకారం సంఘాలన్నీ బలోపేతం చేస్తాం. ఆ రకంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఇన్ని 100 సంఘాలు ఉన్నాయి కదా, మొత్తం ఎంత అమౌంట్ ప్రతి నెల మీరు రన్ చేస్తున్నారు? ఎన్ని లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు? అంటే సుమారుగా అంటే ఇప్పటివరకు అయితే మనకి 720 కోట్లు బ్యాంక్ లింకేజ్ ఇవ్వాలని మనకు సుమారుగా టార్గెట్ ఉంది. ఇప్పటివరకు అయితే మనం 363 కోట్ల వరకు బ్యాంక్ లింక్ ఇప్పించడం జరిగింది. అదే రకంగా శ్రీనిధి నుంచి కూడా సుమారుగా 45 కోట్లు అప్పు ఇప్పించడం జరిగింది. కొన్ని సంఘాలు అప్పు తిరిగి చెల్లించడం కూడా కొన్ని ఫెయిల్ అవుతుంది. అట్లాంటి సంఘాల నుంచి కూడా అప్పు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే సభ్యులకు మీరు ఎందుకంటే పెద్ద ఎత్తున అవకతవకలు నేపథ్యంలో కొంతమంది ముందు అడుగుతున్నారు. మీరు సంఘాలకు కావచ్చు, బుక్ కీపర్లకు కావచ్చు, వీళ్ళు తాపిలకు కావచ్చు, మీరు ఏం హెచ్చరిస్తున్నారు? అంటే వాస్తవంగా జిల్లా మొత్తం మీద కూడా 17,526 సంఘాలు ఉంటాయండి. వీళ్ళు సుమారుగా ఒక 10 సంఘాల వరకు 15 సంఘాల వరకు అయితే సుమారుగా తప్పులు జరుగుతుంటూ ఉండొచ్చు. అటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటాము. అటువంటి చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే సంఘాలు అనేది ఏంటంటే ఎవరో కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం చేసే తప్పే తప్ప సంఘంలో ఎటువంటి తప్పు చేయాలనే ఆలోచన కానీ వాళ్ళకి కానీ ఏం లేదు.
ఎవరైతే తప్పులు చేస్తారో వాటి మీద చర్యలు తీసుకుని కొత్త వాళ్ళ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సంఘాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని బలోపేతం చేసే కృషి చేస్తాం. చివరిగా చెప్పండి, గవర్నమెంట్లో విషయం వస్తే కీపర్ అవుతున్నారు, ఆమె ఐపీ పెట్టింది, దాన్ని మీరు ఏదో అధికారిగా అంటే ఐపీ నోటీస్ పెట్టిందని చెప్పి మా నోటీస్కి వచ్చిందండి అన్నట్టు అనుకుంటున్నారు. యాక్చువల్గా మేమైతే కలెక్టర్ గారు అయితే వాళ్ళకున్న ల్యాండ్ షిప్ లాంటి విషయాలు ఏదన్నా కూడా ఆన్ పేరుకుంటే ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. కలెక్టర్ గారికి మేము ఫైల్ కరస్పాండెంట్ చేస్తాం, ఈవో నుంచి లెటర్ తెప్పించుకొని ఆ రకంగా చర్యలు తీసుకుంటాం. ఓకే. జిల్లాధికారి చెప్పేది ఒకటి అప్పారావు గారు, ఎందుకంటే ఎవరైనా సంఘంలో సభ్యులు కావచ్చు, ఎవరైనా ఆర్పీలు కావచ్చు, ఎవరైనా తప్పులు చేసినందుకు ఖచ్చితంగా శిక్షిస్తాము. ఇప్పుడు బొత్తలపాల విషయం కావచ్చు, లేకపోతే గోరెంట విషయంలో కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ చర్యలు తీసుకుంటూ మేము సిద్ధంగా ఉన్నాము. బొత్తలపాల విషయంలో ఇప్పటికీ ఆమె ఇచ్చిన పరిమితి దాటింది. అదేవిధంగా గోరెంట విషయంలో కూడా ఆమె ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తీసుకోవడం జరిగింది. ఆమె ఐదు పెట్టడం కూడా అది వాస్తవమే మా దృష్టికి వచ్చింది. కానీ ఆ మాస్టర్ని కూడా అలా చేసిన మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రతి ఒక్క సభ్యులు కావచ్చు ఎవరైనా సంఘంలో చేసి సంఘం బలోపేతం చేయాలి తప్ప ఎలాంటి ఇబ్బంది పడవద్దు. ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా వచ్చి సంఘంలో చేస్తే మేము అందరూ కూడా రుణాలు సిద్ధంగా ఉన్నాము కూడా అప్పారావు.